స్వాగతం. మా మన్నిగిన అందరికీ నమస్కారం. మా వీరశంకర్ అన్న గారికి మరియు మా ఎర్రచీర ది బిగినింగ్ ఈరోజు మనం తొలి తొలి ముద్దు సాంగ్ లాంచ్ చేయడం జరిగింది. ఈ సాంగ్ మనం దీనికి మ్యూజిక్ డైరెక్టర్గా ప్రమోద్ పులిగిల్ల గారు దీన్ని చేశారు సాంగ్ని. దీనికి వచ్చేసేసి జయసూర్య లిరిక్ డైరెక్టర్ జయసూర్య గారు దీన్ని సాంగ్ అందించారు. ఇందులో సాంగ్ అనేది ఒక రొమాంటిక్ సాంగ్, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగే ఒక చిన్న ఇంట్రాక్షన్ కోసం ఇచ్చిన ఒక సాంగ్. ఎందుకంటే సినిమా మొత్తం మీద హారరు, మదర్ సెంటిమెంటు ఇవే ఉంటుంది. జస్ట్ రిలాక్సేషన్ కోసం ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎలా ఉంటుంది అనే కథ పైన తీసుకున్నప్పుడు ఇలా చేయడం, ఈ సాంగ్ కూడా చేస్తే బాగుంటుంది ఆలోచనతో ఒక మంచి రొమాంటిక్ సాంగ్ను మనం ఈ సినిమాలో చేయడం జరిగింది. ఈ కథ విషయానికి వస్తే ఇది హర్రర్, మదర్ సెంటిమెంట్, యాక్షన్ సినిమా. ఇందులో ఫస్ట్ ఈరోజు మనం దీని గురించి మనం నెక్స్ట్ థియేటర్కల్ ట్రైలర్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఓన్లీ సాంగ్ గురించే చెప్పాలి. ఈ సాంగ్ యాక్చువల్గా తొలి తొలి ముద్దు అనే ఆలోచన వచ్చి మేము ముద్దు పైన సాంగ్ చేద్దాం అనే ఆలోచన తీసుకొచ్చాం అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ప్రతి ఒక్కరు రొమాన్స్ అంటే ఏదో రకరకాల కానీ ముద్దు మీద సాంగ్ చేద్దాము, ఒక లిరిక్ ఓన్లీ ముద్దు పైన లిరిక్ రావాలని చెప్పి నేను మన మ్యూజిక్ డైరెక్టర్ ప్రమోద్ గారికి చెప్పడం జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ ప్రమోద్ గారికి చెప్పిన తర్వాత తొలి తొలి ముద్దు అని మన జయసూర్య గారు వచ్చి ఒక మంచి లిరిక్ ఉంది సార్ నా దగ్గర అనగానే, దేని గురించి అంటే ముద్దు గురించి అని చెప్పాడు. సరే ఎన్ని కిస్సెస్ ఇప్పుడు రివీల్ చేయకూడదు, మళ్ళీ ఇప్పుడు రివీల్ చేస్తే మళ్ళీ మాకు కాంటెస్ట్ పోతుంది. కొన్ని కిస్సెస్ పైన ముద్దు రాయాలని చెప్పి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తొలి తొలి ముద్దు, ఓన్లీ ముద్దే రావాలి, లాస్ట్ ఎండింగ్ లో ముద్దే టచ్ చేయాలా అని చెప్పి ఒక టాస్క్ ఇచ్చా. ఆ టాస్క్ ని మన ఫుల్ఫిల్ చేశాడు మన జయసూర్య. థ్యాంక్ యూ జయసూర్య. అండ్ దీనికి ఈ టాస్క్ ని ఫుల్ఫిల్ చేసినందుకు ప్లస్ ఇదే సాంగ్ ని మన మంచి మ్యూజిక్ అందించిన ప్రమోద్ పులిగిల్ల గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ సాంగ్ నేను గట్టిగా హిట్ కొట్టాలి అని, ఎందుకంటే చాలా మందికి తెలియదు ఏంటంటే గతంలో ఆడియో మీద పెద్ద హిట్లు వచ్చేవి. ఆడియో పైన నాకు మ్యూజిక్ అంటే బాగా సెన్స్ ఉంది, మ్యూజిక్ అంటే బాగా ఇష్టం నాకు. సో మ్యూజిక్ అంటే సెన్స్ ఉంది, మ్యూజిక్ అంటే బాగా ఇష్టం నాకు. సో ఒక మంచి సినిమా, మన ఎర్రచీర మూవీలో ఒక మంచి సినిమా తీయాలి అని ఆలోచించి ఈ ఎర్రచీరలో ఈ సాంగ్ పెట్టడం జరిగింది. ఈ తొలి తొలి ముద్దు సాంగ్ని ఒక కాంటెస్ట్ నిర్వహించడం కూడా జరిగింది. ఆల్రెడీ ఇందాక యాంకర్ గారికి చెప్పారు. యాంకర్ గారు చెప్పింది 1,50,000 25,000 చెప్పారు. ఇంకా 10,000 10 మందికి ఇవ్వాలి, ఇంకా 25 మందికి పట్టు చీరలో అనౌన్స్ చేశాను. అందులో అది చెప్పలేదు, మర్చిపోయారు ఆవిడ. అది నేను చెప్తున్నాను ఇప్పుడు. ఓకే, ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు నాడు మనము ఈ కాంటెస్ట్ ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ లో 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ వరకు ఎవరైతే దీన్ని చేసి ఓన్లీ ఫెయిర్స్ మాత్రమే అవకాశం ఉంటుంది, ఫెయిర్స్ కి మాత్రమే. అది భార్యాభర్త కావచ్చు, లేకపోతే లవర్స్ కావచ్చు, లేదా ఎనీ ఫెయిర్, ఓన్లీ ఫెయిర్ కి మాత్రమే ఈ తొలి తొలి ముద్దు సాంగ్ చేసే అవకాశం ఉంది. ఈ సాంగ్ మనం డిసెంబర్ 15వ తారీఖు, అంటే మన డిసెంబర్ 20కి సినిమా రిలీజ్ ఉంది, డిసెంబర్ 15 ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాము. సో డిసెంబర్ 15 లోపల మా సుమన్ వెంకటాద్రి #, దీనికి ఏదైతే ఇన్స్టా ఉందో దానికి కొలాబరేట్ అవ్వాలి. ఈ 1 మినిట్ వీడియోస్ కొలాబరేట్ అయిన వాళ్ళకి ఈ ఫస్ట్ ప్రైజ్ కింద 1 lakh, సెకండ్ ప్రైజ్ కింద 50,000, థర్డ్ ప్రైజ్ కింద 25,000, ఒక 10 మెంబర్స్ 10 కపుల్స్ సెలెక్ట్ చేసి 10,000 రూపీస్, ప్లస్ ఒక 25 మంది కపుల్స్ సెలెక్ట్ చేసి 25 ఎర్ర చీరలు, అన్ని పట్టు చీరలు కాంచీపురం నుంచి తెప్పిస్తున్నా ఆ పట్టు చీరలు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత ఈ తొలి తొలి ముద్దు సాంగ్ గురించి నేను చెప్పాలి. ఈ సాంగ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే హీరోయిన్ కారుణ్య ఈ సినిమాలో ఎలా అంటే ఒక యాక్చువల్గా మూడంతా ఈ అమ్మాయి ఏంటంటే బేసిక్ గా అప్పుడు దాకా ఉన్న 3 వేరు ఏంటంటే కంప్లీట్ గా మదర్ సెంటిమెంట్, పాపది, మదర్ది, ఇలాంటి రోల్స్ చేస్తూ అక్కడ సినిమా అంతా చేసి ఒక్కసారిగా రొమాంటిక్ తీసుకునేసరికి ఈ అమ్మాయి నేను ఎలా అంటే అసలు కనీసం 3 డేస్ చేసాం ఈ సాంగ్ ని మేము 3 రోజులు. దీనికి మాకు సహకరించిన ఆర్ట్ డైరెక్టర్స్ చెప్పాలి మెయిన్, ఎందుకంటే నేను 6 సెట్లు అడిగాను. 6 సెట్లని 3 రోజుల్లో నాకు అరేంజ్ చేసి నాకు ఇచ్చారు. ఆర్ట్ డైరెక్టర్ సుభాష్, నాని ఇద్దరు, వాళ్ళు రాలేదు ప్రజెంట్ ఇక్కడికి, వాళ్ళు బాగా చేశారు. నెక్స్ట్ నాకు కలర్ఫుల్ గా కావాలని కోరుకున్నప్పుడు మా డిఓపి చందుని అడిగాను, చందు కలర్ఫుల్ గా ఉండాలి సాంగ్, నాకు ఈ సాంగ్ అదిరిపోవాలి అంటే డిఓపి చందు దీనికోసం నెట్వర్క్ చేసి ఆర్ట్ డైరెక్టర్ నేను చందు ముగ్గురు డిస్కస్ చేసి మొత్తం కంప్లీట్ గా డిజైనింగ్ చేసి
మొత్తం కంప్లీట్గా 3 రోజులు మనం 6 సెట్లలో 3 రోజుల్లో కవర్ చేయాలని చెప్పిన తర్వాత డిసైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మాస్టర్ గురించి చెప్పాలి. ఈ సాంగ్ రాసిన మాస్టర్, నేను డాన్స్ చేసిన మాస్టర్ వచ్చేసి అజయ్ శివశంకర్ మాస్టర్, శివశంకర్ గారు అబ్బాయి అజయ్ శివశంకర్ మాస్టర్ రాలేదు యాక్చువల్గా. అజయ్ శివశంకర్ గారు దీన్ని కొరియోగ్రాఫ్ చేశారు. ఈ కొరియోగ్రాఫ్ అయితే ఒక రివ్యూలో ఇచ్చారు. ఇందులో మెయిన్ ఆఫ్ ఆల్ ఇంకా చెప్పాలి అంటే ఇందులో పనిచేసిన టెక్నీషియన్ అందరూ కూడా మా కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ కంప్లీట్ అందరూ బాగా చేశారు. ఇంకా నెక్స్ట్ మా హీరోయిన్ కారుణ్య విషయానికి వస్తే, కారుణ్య చౌదరి ఇందులో ప్రతి క్యారెక్టర్ని మేము యాక్చువల్గా హారర్ నుంచి ఒక్కసారిగా రొమాన్స్కి రావాలంటే చాలా కష్టం ఉంటుంది అనమాట. ఆ టైంలో ఈ రొమాంటిక్గా పండించి సినిమాని ఈ సాంగ్ని ఎలాగైనా హిట్ చేయాలని ఆలోచించి 100% మంచి సాంగ్గా ఇది రూపొందుతుంది అనమాట. ఇంకోటి ఈ సాంగ్ వచ్చి సరిగమ మ్యూజిక్ ద్వారా రిలీజ్ అవుతుంది. సరిగమ మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ, ఇప్పుడే ఇంతకుముందు లాంచింగ్ అయింది సరిగమ మ్యూజిక్లో. ఈ తొలి తొలి ముద్దు అని కొడితే మీకు సరిగమ మ్యూజిక్లో వీళ్ళ మొత్తం వీడియో సాంగ్ మీకు ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడికి మేము పిలవగానే అన్న ట్రాఫిక్లో ఈదుకుంటా వచ్చాడు మా వీరశంకర్ అన్న. చాలా థ్యాంక్స్ అన్న వచ్చినందుకు. నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా చెప్పాలంటే నెక్స్ట్ దానిలో మనం మాట్లాడదాం. చాలా థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ మరోసారి కృతజ్ఞతలు. ఇందులో ఇంకా మా దానిలో నటీనటులు చాలా మంది యాక్ట్ చేశారు. శ్రీరామ్ గారు అండ్ కమల్ కామరాజు గారు, ఆలీ గారు. నెక్స్ట్ లాస్ట్ టైం చెప్పాను ప్రెస్ మీట్లో 22 మంది యాక్ట్ చేస్తారు. 23వ పాత్ర ఎవరు చేరదని లాస్ట్ టైమే చెప్పాను. సో మా సినిమాలో మీరు డిసెంబర్ 20వ తారీఖు నాడు ఒక మంచి చిత్రాన్ని చూడబోతున్నారు. అంటే ఈరోజు మీరు చూసింది రొమాంటిక్ వరకే, ఇది ఒక్కటే సాంగ్ ఉంటుంది రొమాంటిక్ సాంగ్, రిమైనింగ్ ఐటమ్ సాంగ్ ఒకటి ఉంది ఈ సినిమాలో. నెక్స్ట్ వచ్చేసేసి ఈ సినిమాలో మన ఎర్రచీర ది బిగినింగ్ లో మెయిన్ మనకి హారర్ కంటెంట్, మదర్ సెంటిమెంట్ హారర్ కంటెంట్ మీకు కనబడుతుంది. సో చాలా థ్యాంక్ యూ అండి అందరూ వచ్చినందుకు. చాలా థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సచ్ ఏ లవ్లీ వర్డ్స్. ఈ సినిమా తర్వాత మరిన్ని సక్సెస్ ఫిలిమ్స్ సైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇందులో మెయిన్ ఈ మూవీలో మర్చిపోయాను, తెలుగు గాల్ కావాలని చెప్పి నేను యాక్చువల్గా చాలా మందిని ఆడిషన్ చేయడం జరిగింది. నేను తెలుగుని ఎంకరేజ్ చేద్దాం, తెలుగు వాళ్ళనే తీసుకుందాం అని చెప్పి ఉద్దేశంతోనే ఈ సినిమాని మన ఎర్రచీర మూవీలో తెలుగు అమ్మాయినే పెట్టడం జరిగింది. నెక్స్ట్ దీనికి మా సోదరుడు సుబ్బారెడ్డి గారు, ఎన్వీబీ సుబ్బారెడ్డి గారు, మా ఇంకొక ప్రొడ్యూసర్ ఉంటారు, ఆయన రాలేదు యాక్చువల్ రాజమండ్రిలో ఉంటారు ఆయన సుబ్బారెడ్డి గారు కూడా దీనికి మనకి ఖర్చు వెనకాడకుండా నాకు సపోర్ట్ చేసి మాకు కోఆర్డినేషన్ చేశాడు ఎన్వీబీ సుబ్బారెడ్డి గారు కూడా. చాలా థ్యాంక్ యూ సుబ్బారెడ్డి గారు. మీరు రాలేదు, మర్చిపోయాను, అందుకే చెప్పాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో సుమన్ నాకు చాలా కాలంగా, చాలా ఏళ్ళుగా తెలుసు. తను ఈ ఎర్రచీరను పట్టుకుని ఈదుతూ ఉన్నాడు. ఒక 2 years అవుతుందా, 2 years నుంచి ఈ ఫిలింని ఎలాగైనా సరే ఒక సౌండ్ క్రియేట్ చేసి ఆడియన్స్కి అందరికీ ఎలా రీచ్ చేయాలని రకరకాల ప్లాన్లు వేసుకున్నాడు. ఒక్క సాంగ్ రిలీజ్ చేస్తూనే ఇన్ని కాంటెస్ట్లు పెట్టి ఇన్ని లక్షలు వేలు చేసి కాబోయే దంపతుల్ని ఈ కాంటెస్ట్లో పాల్గొనే చేసి ఒక తెలుగు అమ్మాయిని హీరోయిన్గా తీసుకొస్తున్నట్టు ముందుగా సుమన్కి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మన తెలుగు హీరోయిన్స్ తెలుగు నుంచి వచ్చేవాళ్ళు చాలా కరువు అయ్యారు. సో అలాగే తను చేసిన ఈ ఎఫర్ట్, ఈ ఎర్రచీర అనేది చాలా ట్రెండీగా ఈ మధ్య చూస్తున్నాను. ఎర్రచీర సోషల్ మీడియా రాగానే ఇంకొక ఆయన ఏదో శారీ అనే ఒక సినిమా ఏదో అనౌన్స్ చేసినట్టు చూశాను. సో వాటన్నిటికన్నా ముందుగా ఈ సినిమా రిలీజ్ అయ్యి ఆ ఫ్రెష్నెస్ పోకుండా ఈ డిసెంబర్ 20కి ప్రేక్షకులందరూ కూడా ఇలాంటి వినూత్నమైన హారర్ మదర్ సెంటిమెంట్ యాక్షన్ అనేది అన్యూజువల్ కాంబినేషన్. సో అన్ని ఎమోషన్స్ బ్రహ్మాండంగా డ్రమటైజ్ అయ్యి అందరికీ ఎంగేజ్ అయ్యి ఇలాంటి సినిమాలని తను, ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, హీరోగా చాలా కష్టపడ్డాడు, చాలా ఎఫర్ట్ చేశాడు. ఇలాంటి వాళ్ళని సినిమా కోసమే అంతా తను టైం స్పేర్ చేసి అన్ని పాత్రల్ని ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, ఒక హీరోగా ఎఫర్ట్ చేసినందుకు తనని ఎంకరేజ్ చేస్తూ మీడియా వాళ్ళు అలాగే ప్రేక్షకులు కూడా ఈ ఎర్రచీర అనే సినిమాని ఆదరిస్తారని, అలాగే మిగతా యూనిట్ జయసూర్య ఎప్పటి నుంచో తెలుసు నాకు, అలాగే ప్రమోద్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారని విన్నాను. సో అందరికి కూడా, అలాగే డిఓపి చందుకి, మిగతా టెక్నీషియన్ అందరికి కూడా అభినందన తెలియజేస్తూ ఇలాంటి ఎఫర్ట్ చేసిన, ఎంతో కష్టపడి చేసిన ప్రాజెక్ట్స్ డెఫినెట్గా మంచి ఎమోషన్స్ని పండించి రకరకాల వైవిధ్యాలతో ఉన్న ఇలాంటి సినిమాని ఆదరిస్తారని కోరుకుంటూ మీడియా
మిత్రులు ముఖ్యంగా ఇలాంటి సినిమాలని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఐ రిక్వెస్ట్ ప్రమోద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు, మ్యూజిక్ డైరెక్టర్. ఐ రిక్వెస్ట్ జయసూర్య గారు ప్లీజ్. మిత్రులందరికీ నా ధన్యవాదాలు. తొలి తొలి ముద్దు అనే సాంగ్కి ఇంత కాంటెస్ట్ పెట్టి దీన్ని పెద్ద సక్సెస్ చేయబోతున్నటువంటి ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు శ్రీ సుమన్ గారికి నిజంగా యాక్సెప్ట్ చెప్పాలండి. ఎందుకంటే ప్రతి క్షణం కూడా సినిమాని ఎలా సక్సెస్ చేయాలని ఆయన తపన పడే విధానం చూస్తే నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ట్రైలరు నిజంగా ఒక అఖండాను గుర్తు చేసింది నాకు. ఇటువంటి పెద్ద సినిమాలో నాకు మంచి అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, అలాగే ప్రమోద్ గారికి, పాడినటువంటి సింగర్స్ శ్రావణ భార్గవి, తర్వాత అంజనా సౌమ్య, హేమచంద్ర గారికి, వీళ్ళందరికీ నాకు నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే చాలా ఇష్టం. ఒక 5-6 సంవత్సరాల క్రితం మేము ఏదన్నా ఒక ముద్దు మీద సాంగ్ చేస్తే అతనే చెప్పాడు, సారే చేస్తే బాగుంటుంది, సో ఇలాంటి పాట ఏదైనా కావాలి ప్రమోద్. నాకు 15 సంవత్సరాల నుంచి దాదాపుగా పరిచయం అతను. సో చెప్పిన తర్వాత ఈ ముద్దు సాంగ్ లిరిక్ ఎవరు రాస్తే బాగుంటుంది, చాలామంది రాశారు, ఎంతమంది రాసినా కూడా ఆయన సాటిస్ఫై కాలేదు. అసలు ముద్దు అనేటువంటిది ఎక్కువ ఇష్టం సార్కు, అదే ఉండాలి అందులో. సో ఆ ముద్దు అనే పదం కావాలని చెప్పేసి అనుకుంటే మాకు జయసూర్య గారు పాపం అతను ఆల్ ఆఫ్ సడన్గా ఆయనను కలవడము, జయసూర్య గారు మనకు ముద్దు సాంగ్ ఫస్ట్ ఇట్లా తొలి తొలి ముద్దు ఈ తొలకరి ముద్దు అని అన్న పల్లవి లైన్ ఉంది మన దగ్గర, దాన్ని డెవలప్ చేసుకుందాము, డెవలప్ చేసుకొని మనము చేసుకోవచ్చు అంటే ఓకే వెళ్దాము అని చెప్పేసి అన్నాడు. సో జయసూర్య గారు ఆయన ఎక్కువ ముద్దులు అందులో ఎన్ని రాశారో మీ అందరికీ ఇప్పుడు అందరు కూడా కౌంట్ చేశారు. సో నేను చెప్పకూడదు, నాకు కూడా తెలుసు ఎన్ని ఉన్నాయో. సో సో కాబట్టి ఇంత మంచి ముద్దు సాంగ్కి ఇంత మంచి కొరియోగ్రాఫర్, అలాగే మన డిఓపి గారు, మన హీరో హీరోయిన్స్ చాలా బాగా చేశారు. అసలు స్క్రీన్ మీద చూస్తుంటే చాలా బాగా అనిపించింది. సో అట్లాగే మన సురేష్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ కట్టింది సార్, ఇప్పుడు ఫంక్షన్ కాబట్టి కట్టలేదు. 24 kisses, 24 words. 24 kisses. ఓకే నెక్స్ట్ దిస్ ఇస్ హేమామాలిని. నేనైతే అసలు కరెక్ట్గా గెస్ అయితే చేయలేదు, కానీ వీళ్ళందరూ చెప్పారు కాబట్టి ఒకటి 27 మీరు అందరూ చెప్పింది కాదు 27. యాక్చువల్ ఇది సపరేట్గా చూశాను అనమాట 2 సార్లు, ఒకసారి ఒకటి చూడాల్సి వచ్చింది. మా సురేష్ అన్న పుణ్యమా అని పనిగట్టుకుని. అయితే 24 కిసెస్ డైరెక్ట్గా ఉన్నాయి, ఫ్లయింగ్ కిసెస్ అవన్నీ కలుపుకుంటే మాత్రం కౌంట్ ఎక్కువ అవుతుంది అనమాట. అదేనైతే ఆన్సర్ చెప్పు. సో నాకు తెలిసి మేబీ మా వాళ్ళు చెప్పారు కాబట్టి 27కి వెళ్ళిపోతాను నేను. ముద్దు పదం మాత్రం ఒక 26 ఐ థింక్. సో పదం వచ్చి 26. కమ్ ఇంకొక మహిళ, ఒక్క నిమిషం సార్, ఇంకొక ముద్దు అనే పదం అయితే 26 టైమ్స్ వచ్చింది, అండ్ ముద్దు పెట్టినది అయితే 23 టైమ్స్. 3. సుమన్ గారు ఇక్కడ హార్డ్ వర్క్ ఎస్ఎస్సి లేదో సివిల్కి ప్రిపేర్ అయినట్టు. ఓకే సరే ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమైనా ఉన్నారా ఫీమేల్ జర్నలిస్ట్ లేరు? ఏంటి సార్ అంత తొందర గిఫ్ట్ కోసమేనా? లేదు కానీ ఏంటి అంత సరే ఓకే. 24 వర్డ్స్ వచ్చాయి. కిస్ 18 సార్లు ముద్దు పెట్టింది. వర్డ్స్ 24, ముద్దు అనే పదము 18 సార్లు తను కిస్ పెట్టింది. 18 సార్లు అని చెప్పి 19 సార్లు ముద్దు పెట్టింది. 19 సార్లు ముద్దు పెట్టింది. 24 సార్లు ఏమో పదాలు. 24 సార్లు పదాలు, 19 సార్లు ముద్దు పెట్టింది. 24 సార్లు పదాలు, 19 సార్లు అది కౌంట్ కావాలన్నారు సార్. అది ఓకే. ఎవరు ఎవరు లేరా చెప్పేవాళ్ళు? లక్ష్మణ్ ప్లీజ్ కమ్ కమ్ కమ్. పాట 3 నిమిషాల 21 సెకండ్లు టోటల్గా. ఓకే, ఫస్ట్ 36 సెకండ్ల 36 సెకండ్లకి ఒక 30
ఏంటిది ఇంకా కాదు 36 సెకండ్కి 2 సార్లు 36 సెకండ్లకి 2 సార్లు చెప్పేసి సరే ఆ బాధ్యతలు నాకు ఇచ్చారు 36 సెకండ్లకి 2 టైమ్స్ అట 58 సెకండ్స్కి 1 టైం అట 1 minute 40 సెకండ్ అంటే టైం డ్యూరేషన్ చెప్తున్నారు 1 టైము 1 minute 41కి 1 టైం నువ్వు చూసావారా ఇంట్రా 2 అంటారు ఓకే 1 minute 50 సెకండ్స్కి 1 టైము 2 minutes 9 సెకండ్స్ నుంచి 2 minutes 12 సెకండ్స్కి 4 టైమ్స్ తర్వాత 2 minutes 20 సెకండ్స్కి 2 టైమ్స్ తర్వాత సార్ సెకండ్ తప్పితే గ్యాప్ ఏం లేదు సార్ ఇక్కడ అంతా 2 minutes 23 సెకండ్స్కి 2 టైమ్స్ 2 minutes 33 సెకండ్స్కి 1 టైం 2 minutes 41 సెకండ్కి 1 టైం లాస్ట్లో 3 minutes 8 సెకండ్స్కి 2 టైమ్స్ మొత్తంగా మన అన్న చెప్పినట్టు 19 సార్లు అనమాట 19 సార్లు వాళ్ళు చెప్పింది సార్ డైరెక్టర్ గారు ఇచ్చింది సార్ మీరు కాదంటే ఎట్లే సార్ అవును సార్ సార్ అమ్మాయి కూడా ఎన్ని కదా సార్ అక్కడ కౌంటర్లో రాదు సార్ కౌంట్ వస్తుంది లేదా చెప్పండి డైరెక్టర్ గారు కౌంట్ వస్తుంది అది కౌంట్ వస్తుందంట గట్టిగా చాపేట్లు అన్న వదిలిగా ఇచ్చేది మీరు అన్న చీర వదిలిగా ఇచ్చేది వదిలికి ఇవ్వాలన్నా చీర నాకు ఉంటుందంట గట్టిగా చెప్పట్లేదు ఒకసారి ఈ కాంపిటీషన్ లో ముగ్గురు మహిళా జర్నలిస్ట్ ఉన్నారు కాబట్టి ముగ్గురు కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదు కాబట్టి ముగ్గురికి ఓ లక్కీ డిప్ ఇస్తాం ముగ్గురులో ఎవరికి లక్కీ డిప్ వస్తే వాళ్ళకి నెక్స్ట్ కూడా చీరే మీరు హీరో డైరెక్టర్ గారు ఓకే ఎవరు తీసినా నా పేరు చూద్దరు సార్ నేను చెప్పచ్చు డైరెక్టర్ గారు కంగ్రాచులేషన్స్ కీర్తి గారు కంగ్రాచులేషన్స్ కీర్తి గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చీర కట్టుకుని వస్తారు సార్ మీరు చెప్పారు కదా ఓకే ఇది మాత్రం బాగా చెప్పారు కదా ఓకే మన ఇక్కడ ఇంకా ఇంకొకరి గురించి చెప్పడం మర్చిపోయాను మాకు ఇంత మంచి డిజైన్స్ అంటే ఒక డిజైనర్ ప్రతి మా సినిమాకి ఇంత మంచి డిజైన్స్ ఇచ్చిన మా గాలిదేవర ప్రసాద్ గారికి చాలా థ్యాంక్స్ ప్రసాద్ గారు ఒక్కసారి స్టేజ్ మీదకి రండి మీరు వచ్చారు రండి ఒక్కసారి రండి ప్రసాద్ గారు అండ్ ఇక్కడ మా ఇన్స్టాగ్రామ్ అన్న ఫేమస్ అన్న సేన్ అన్న ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సింది కూర్చున్నాం అన్న రానా మా అన్న ఫేమస్ అన్నాడ ఎర్రచీర సినిమాతో త్రిపాత్రాభినయం చేసిన మా సుమన్ నాకు మంచి మిత్రుడు 5 భాషల్లో రిలీజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు జనరల్గా ఒక భాషలో ఒక సినిమా రిలీజ్ చేయాలంటేనే ఎన్నో అష్టకష్టాలు పడాల్సి వస్తుంది అలాంటిది 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నాడంటే తన గట్స్కి తన వెనకుండి నడిపిస్తున్న సురేష్ కొండేటి లాంటి వాళ్ళకి అలాగే కో ప్రొడ్యూసర్ సుబ్బారెడ్డి గారికి కారుణ్య చౌదరి గారికి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారికి అంటే టీం మొత్తానికి కంగ్రాచులేషన్ చెప్తూ మాది ఇన్స్టాగ్రామ్లో వాసుబుజ్జి అని ఉంటుంది కపుల్ వీడియోసే ఉంటాయి సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు రొమాంటిక్ సాంగ్ ఎప్పుడు చేయలేదు ఇన్నోవేటివ్ వీడియోస్ ఇన్స్పిరేషనల్గా ఉంటాయి తమ్ముడు కోసం తప్పదు కాబట్టి డెఫినెట్గా ఒక వీడియో చేసి కొలాబ్ చేసి అలానే మా హ్యాండిల్ ద్వారా కూడా ఈ సినిమాని బాగా ప్రమోట్ చేస్తామని మీకు మాటిస్తూ అలానే ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ.